ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎటువంటి లక్ష్యమైనా సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏర్పడిన అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. దేశం 2047 నాటికి వికసిత్ భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కేరళలో ఈరోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వార్తల వివరాలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎటువంటి లక్ష్యమైనా సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. 2047 నాటికి వికసిత్ భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని, దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఆ దిశగా పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడానికి 2047 వరకు ఆగవలసిన అవసరం ఉండదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సదుపాయాలు, మౌలిక వసతులతో ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్ నగరాల దిశగా దృష్టి సారించాలన్నారు. మానవ వనరుల్లో మహిళలను చేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని, మహిళలు గౌరవంగా పనిచేసేలా చట్టాలను రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. దేశం 2047 నాటికి వికసిత్ భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ, 10-year journey of NITI, preparing the country for Vikasit Bharat. The acknowledgement that this particular forum is a very, very important and useful forum. And he said that NITI meetings are a platform both for joint action as well as for shared aspirations. And he said, NITI Aayog की ये जो बैठकें हैं, इन्होंने देश के विकास के को गति दी है, दिशा दिया है और ऊर्जा प्रदान किया है. That has come out of today's meeting. The complete absolute unanimity on Operation Sindhur. Everybody commended the role and the valor of the defense forces and the leadership by the Prime Minister, which led to the success, uniform, irrespective of any particular ideological or party orientation. పెహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ రక్షించిందని రష్యాలో అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన డీఎంకే పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి అన్నారు. ఈరోజు మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో సంయుక్త పాత్రికేయుల సమావేశంలో కనిమొళి మాట్లాడుతూ, పెహల్గాం ఉగ్రవాద దాడి పాకిస్తాన్ నుండి భారత్ భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదులచే జరిగిందన్నారు. అయితే భారత్ మాత్రం బాధ్యతాయుతంగా స్పందించిందని, పౌరులపై ఈ ప్రభావం లేకుండా సైనిక స్థావరాలు దాడికి గురికాకుండా చూసుకుందని స్పష్టం చేశారు. భారతదేశం యొక్క వైఖరిని వివరించేందుకు ప్రతినిధి బృందానికి గొప్ప అవకాశం లభించిందని కనిమొళి అన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని మరో ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈరోజు బెహ్రెయిన్ చేరుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా 5 దేశాల పర్యటన కోసం ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ నుండి బయలుదేరింది. భారతదేశం దశాబ్దాలుగా సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద దాడులను ఎదుర్కొందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈరోజు ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన ప్రముఖ ఉగ్రవాదుల అంత్యక్రియలకు సీనియర్ సైనికాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివాళి అర్పించడాన్ని ప్రపంచం ఇటీవలే చూసిందన్నారు. ఉగ్రవాదులు దేశ పౌరుల మధ్య ఎటువంటి తేడాను చూపని దేశానికి పౌరులను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదని పర్వతనేని హరీష్ పేర్కొంటూ, India entered into the Indus Water Treaty 65 years ago in good faith. Throughout these 6.5 decades, Pakistan has violated the spirit of the treaty by inflicting 3 wars and thousands of terror attacks on India. In the last 4 decades, more than 20,000 Indian lives have been lost in terror attacks, the most recent of which was a dastardly targeted terror attack on tourists in Pahalgam last month. India has shown extraordinary patience and magnanimity throughout this period. Pakistan's state-sponsored cross-border terrorism in India seeks to hold hostage the lives of civilians, religious harmony and economic prosperity. ఆకాశవాణి
జాతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకలకు ముందు జూన్ 15 నుండి 21 వరకు లడఖ్లో అతిపెద్ద అంతర్జాతీయ యోగా ధ్యాన ఉత్సవం పేరుతో వారం రోజుల యోగా ఉత్సవాన్ని నిర్వహించనున్నామని లడఖ్ ప్రభుత్వం ప్రకటించింది. పాంగోంగ్ సరస్సు, శాంతి స్తూపం, సింధు ఘాట్, నుబ్రా లోయతో సహా లడఖ్లోని 7 సుందరమైన ప్రదేశాలను ఈ యోగా ఉత్సవాల కోసం ఎంపిక చేశారు. దేశంలోనే ఎత్తైన ఫుట్బాల్ స్టేడియంగా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రో టర్ఫ్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతం మొత్తంలో ఆరోగ్య సంరక్షణ పురోగతిలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించగలదన్నారు. ఆరోగ్య రంగంలో భారతదేశం అత్యంత వేగంగా దూసుకుపోతోందని సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పేర్కొంటూ India's healthcare sector has been one of the fastest growing in the world. However, the Northeast has remained unserved for a long time. This is a region which is home to 45.7 million people and covers approximately 8% of India's landmass. But we also understand the unique obstacles and challenges that it poses to healthcare delivery when it comes to aspects of the Northeast regions like a hard geographical terrain, weather conditions, and the ethnic and cultural diversity. Government of India and Ministry of Health and Family Welfare has made tremendous strides in improving the healthcare ecosystem. భారతదేశం అంతటా సుమారు 1,00,000 మంది విద్యార్థులకు ఉచితంగా కృత్రిమ మేధపై శిక్షణ, మూల్యాంకనం అందించనున్నామని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ సంసిద్ధత కోసం నైపుణ్యం కృత్రిమ మేధ కార్యక్రమం కింద మాడ్యూల్స్ రూపొందించబడ్డాయని, త్వరలో 6 నుండి 12 తరగతుల మధ్య విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 122వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజాశాంతికి భంగం కలిగించేందుకు జాతి వ్యతిరేక శక్తులు ప్రయత్నించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మే 27 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని హోంశాఖ ఆదేశించింది. దీంతో ఈ నెల 22వ తేదీ రాత్రి 8 గంటల నుండి 27వ తేదీ రాత్రి 8 గంటల వరకు సేవలను నిలిపివేశామని ఈ ఉత్తర్వుల్లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రకర్ భారతి పేర్కొన్నారు. 4G, 5G, పబ్లిక్ వైఫై వంటి మొబైల్ డేటా సేవలను దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భారత పురుషుల క్రికెట్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈరోజు భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను ఎంపిక చేసి మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును వెల్లడించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కేరళలో ఈరోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 2009 తర్వాత రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం ఇదే మొదటిసారి. దీంతో కేరళ అంతటా ఈరోజు భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు కన్నూరుగఢ్, కాసర్గోడ్ జిల్లాలో తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో పాటు మరో 9 జిల్లాల్లోనూ లక్షద్వీప్ను కూడా అప్రమత్తం చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎటువంటి లక్ష్యమైనా సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏర్పడిన అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. దేశం 2047 నాటికి వికసిత్ భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కేరళలో ఈరోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.